మేము ఇప్పుడు ఎక్కడికి బయలుదేరామో తెలుసా? మాధవ నిలయం నుంచి కళ్యాణకట్ట నుంచి స్నానం చేసి గుండ్లు చేపించుకొని మా ఫ్యామిలీ అంతా వెంట పెట్టుకొని వెంగమాంబ అన్నదాన సత్రానికి బయలుదేరాము. అక్కడ భోజనం ఎలా ఉంది, ఇప్పుడు ఐటమ్స్ ఎలా ఉన్నాయి, గారెలు బూరెలు వేస్తున్నారంట, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయంట, చూపిస్తాను. అయితే వెంగమాంబ అన్నదాన సత్రం మాధవ నిలయానికి 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి. కళ్యాణకట్ట నుంచి అన్నదాన సత్రానికి ఫ్రీ బస్సు కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని సమయాలలో అందుబాటులో ఉండదన్నమాట. కొన్ని స్టాపులలో ఆగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు అని చెప్పి నాకు దారులన్నీ తెలుసు, చాలాసార్లు తిరుపతి వెళ్ళాయి కాబట్టి ఇక బస్సు కొన్ని వస్తుంటాయి పోతుంటాయి. కాకపోతే కొన్ని ఆపరమాట, కొన్ని అట్లా. ఇక నాకు దారి తెలుసు కాబట్టి బయలుదేరాము. షాపులన్నీ తిరగేసుకుంటూ మొత్తం ఎండలో కొద్ది కాళ్ళు కాలుతున్నాయి. బాగా ఎండ కొట్టింది నిన్నైతే. బాగా ఎండ కొట్టినా సరే అట్నే సున్నం వేసిన దారిలో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. పైన చాలా టెంట్లు వేసారు, చల్లగా వాతావరణం. తిరుమల కొండపై చల్లగా ఉంటుంది. మనకి ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. 24 గంటలు కొన్ని వేల మందికి అన్నదానం చేస్తూ ఉంటారు ఇక్కడ. ఎంత బాగుంటుందో. తిరుమల వస్తే అన్నదానం తినకుండా ఏ భక్తులు కూడా వెళ్ళొద్దండి. ఖచ్చితంగా తినాలి. అది ఎందుకంటే కొన్ని వందల మంది రూపాయి పోగేసుకొని టీటీడీ దేవస్థానం వారు మనకి అందుబాటులో తెచ్చిన అది సత్రం అన్నమాట. తినకుండా అస్సలు వెళ్ళొద్దు. ఇది క్యూ లైన్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇటు చూస్తే శ్రీవారి మాడవీధులు, తర్వాత శ్రీవారి టెంపుల్ కనపడుతుంది. ఒకసారి సేవకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మేము కూడా ఎప్పుడు ఆ భాగ్యం కలుగుతుందో ప్రయత్నించాలి. కాకపోతే దాని గురించి మాకు పూర్తిగా తెలియదు, కానీ వెళ్ళాలి. అయితే ఇక ఇక్కడ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నదాన సత్రం. ఇది మనం పోయేది అదే క్యూ లైన్. చూపిస్తాను చూడండి. ఎంత షెడ్లు వేసారు, ఎక్కడెక్కడ అందరు నిద్రపోతున్నారు, తిని పనుకున్నారు. తిన్నోళ్ళు ఉన్నోళ్ళు గోవిందా అనుకుంటూ ఎంతమంది భక్తులు, ఎన్ని రకాల సేవలు. ఆయన వామ్మో, భక్తుల కష్టాలు ఉంటే కూర్చుంటే ఆలస్యం అవుతుందని ఇప్పుడు నిలబడే ఉంటాడంట ఏడుకొండల వెంకన్న స్వామి. మీరు చూస్తున్నది అది భోజనం క్యూ లైన్ అన్నమాట. క్యూ లైన్ ఇది. మేము పోయిన రోజు మీడియంగా ఉన్నారు జనం, కొద్దిగా పర్లేదు, మామూలుగా ఉన్నారు. మా రోహన్ గారు అయితే కిటికీ అంచున పైన ఒక గద్దె ఉంటుంది, ఆ గద్దె మీద నడుస్తున్నాడు. వాడికి ఇంత చెప్పినా ఏంటలేదు. క్యూ లైన్ అన్నమాట ఇది. 1, 2, 3, 4 లైన్లు క్యూ లైన్లు పెడతాడు. అంటే జనం ఎక్కువ ఉంటేనేమో ఎక్కువ క్యూ లైన్లు పెడతాడు, తక్కువ ఉంటే తక్కువ క్యూ లైన్లు పెడతాడు. కానీ దాదాపు 4-5 అప్స్టేర్లు ఉంటుంది ఇది అన్నదాన సత్రం. మనం వెళ్ళేసరికి అన్ని ఇస్తరాకులలో అన్ని వడ్డించి ఉంటారు. మనం ఇష్టం వచ్చిన కూడా కూర్చోవటమే. ఇక ఈ రోజైతే మాత్రం స్పెషల్గా స్వీట్ వేసారు, తర్వాత గారె బ్రహ్మాండంగా ఉంది. గారె వేసారు, ఆలుగడ్డ కర్రీ వేసారు, ఇంకేదో కూర వేసారు. కానీ ఇక్కడ మాత్రం సాంబారు బాగుంటుంది. సాంబార్ కంటే కూడా నాకు మజ్జిగ బాగుంటుంది ఫ్రెండ్స్. మజ్జిగ ఎంత బాగుంటుందో. స్వీట్ తిన్నాను, అన్ని బ్రహ్మాండంగా తిన్నాము. వైట్ రైస్ అయితే మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. కడుపు నిండా అన్నం తిన్నాము. ఎందుకంటే తిరుపతిలో మనం తెచ్చుకున్న అన్నం అంతా అయిపోతుంది. చపాతీలు పూరీలు అన్నీ అయిపోతాయి. ఈ అన్నం తింటే ఇక ఆకలి కాదు ఫ్రెండ్స్, కడుపు నిండా తింటాం అన్నమాట. మీరు కూడా తిరుమల వస్తే వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేయకుండా వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని వందల వేల మంది, ఎంతమందికో కడుపు నింపుతున్న ఈ అన్నదాన సత్రానికి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చేసే సేవ వాళ్ళకి ఎంత దండం పెట్టచ్చు, ఎంత ఓపికతో పెడతారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తిరుపతిలో చాలా మంది తిరుపతి ఎన్నిసార్లు వెళ్తావురా, నెలకి 2 సార్లు 3 సార్లు అంటున్నారు ఫ్రెండ్స్. నాకు ఆ దేవుడు కల్పిస్తున్న వరం. మీరు రమ్మన్నా వస్తాను, మీ కుటుంబంతో రమ్మన్నా వస్తాను, మీ బంధువులతో రమ్మన్నా వస్తాను, ఎవరితో రమ్మన్నా వస్తాను. దట్ ఈస్ గుంటి నాగరాజు. లైక్, షేర్, కామెంట్.